శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 468వ భాగము 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. పరమాత్మ ఇప్పటి వరకు ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము వీటి యొక్క త్రివిధ భేదాన్ని గురించి చెప్తానంటూ ప్రతిజ్ఞ చేసి మరి వీటన్నిటి గురించి మనకి చక్కగా వివరించడం జరిగిందనమాట. ఈ యజ్ఞ, దాన, తపస్సుల్లో మానవుని యొక్క సహజమైనటువంటి ఈ క్రియలన్నీ, యజ్ఞమైన, దానమైన, తపస్సైన, ఇవి చేసేటప్పుడు మానవుడికి సహజమైనటువంటి భ్రమ ప్రమాదుల వలన కలిగే కొన్ని లోపాలు, దోషాలు సంభవించే వీలుంటుంది. ఎవరికైనా సరే ఈ క్రియలు చేసేటప్పుడు కొన్ని దోషాలు, లోపాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. మరి ఈ విధంగా యజ్ఞ, దాన, తపస్సులు ఆచరించేటప్పుడు శ్రద్ధ ఉన్నప్పటికీ వారికి, మనం గతంలో ఈ విషయాన్ని కూడా ముచ్చటించుకున్నాం, శ్రద్ధ ఉన్నప్పటికీ వారికి శాస్త్రజ్ఞానం లేనప్పుడు ముఖ్యంగా ఈ రకమైనటువంటి లోపాలు, దోషాలు కలుగుతుంటాయి. శాస్త్ర విధి విధానాల పట్ల చక్కగా అవగాహన లేనప్పుడు ఈ పనులు చేసేటప్పుడు, ఈ క్రియలు ఏవి యజ్ఞదాన తపస్సులు జరిపే సహజంగానే కొన్ని లోపాలు, కొన్ని దోషాలు కలిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి అటువంటి ఆ లోపాలు, దోషాలను నివృత్తి చేయడం కోసం స్వామి ఒక మౌలికమైనటువంటి సాధనను భగవంతుడు ఇస్తున్నాడు ఇక్కడ అన్నమాట 23వ శ్లోకంలో. అంటే ఏ రకమైనటువంటి సాధన ఇస్తున్నాడు అంటే, ఏమిటా సాధనయ్యా అని మనం ఆలోచించినప్పుడు, పరమాత్ముని నామాన్ని ఆశ్రయించవలసింది అని బోధిస్తున్నాడు. ఆయన ఇచ్చే సాధనం ఏదంటే పరమాత్ముని యొక్క నామమే. పరమాత్ముని నామాన్ని ఆశ్రయించి చేయండి అయ్యా ఈ పనులన్నీ అంటున్నాడు అన్నమాట. భగవద్భావన లేని యజ్ఞ, దాన, తపస్సులు మోక్షానికి సహాయకారులు కానే కావు. భగవద్భావన జోడించాలి దానికి. ఏ పని అయినా సరే, అది యజ్ఞమైనా, దానమైనా, తపస్సైనా సరే, దానికి భగవద్భావాన్ని అనుసంధించినప్పుడే అది మోక్షానికి దోహదం చేస్తుందన్నమాట. చెప్పాలంటే మనం చేసేటువంటి కర్మ అది సాత్వికమైనా సరే, అంటే సాత్విక తపస్సు అయినా సరే, సాత్విక యజ్ఞమైనా సరే, సాత్విక దానమైనా సరే, అది సాత్వికమైనదే అయినా కూడా భగవద్భావనతో కూడినప్పుడు మాత్రమే దానికి శ్రేష్టత్వం సిద్ధిస్తుంది. దాని శ్రేష్టత్వం సిద్ధించాలంటే భగవద్భావనని దానికి డౌటైల్ చేయాలి, దానికి అనుసంధానం చేయాలన్నమాట. ఆ అభిప్రాయంతోనే స్వామి బ్రహ్మ నిర్దేశకమైనటువంటి ఓం తత్ సత్ అనేటువంటి మంత్రాన్ని అర్జునుని నిమిత్తంగా చేసుకుని యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ముముక్షువులకు, మానవ కోటికి ఉపదేశిస్తున్నాడు అన్నమాట స్వామి. ఏంటా మంత్రం? ఓం తత్ సత్. ఎవరిని నిమిత్తంగా చేసుకొని చెప్తున్నాడు? అర్జునుని నిమిత్తంగా చెప్తున్నాడు. ఎవరికి? అఖిల ముముక్షువుల యొక్క మానవ కోటికే కాదు, ముముక్షువులందరికీ కాదు, ఏకంగా భగవానుడు దాన్ని అర్జునుని ముఖతః మనకి ఈ మంత్రోపదేశం చేస్తున్నారు. ఎన్నో శ్లోకంలో ఇది? 23వ శ్లోకంలో. ఏంటి ఆ శ్లోకం చూద్దాం. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా అంటున్నాడు స్వామి. అర్జున, ఓం తత్ సత్ అనేటువంటి ఈ మంత్రాలు, ఇక్కడ మంత్రాలు అంటాం ఎందుకంటే ఓం తత్ సత్ 3 మంత్రాలు బ్రహ్మానికి నిర్దేశాలుగా చెప్పబడ్డాయి. నిర్దేశాలు అంటే ఏంటంటే నామాలుగా, పేర్లు. బ్రహ్మానికి పేర్లు ఏంటి? ఇక్కడ చెప్పబడిన పేర్లు ఓం తత్ సత్. మామూలుగా పూర్వకాలంలో
ఈ మంత్రోచ్చారణ పూర్వకంగానే ఈ ఓం తత్సత్ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరించి ఆ మంత్రోచ్చారణ ఫలితంగానే విధాత అంటే బ్రాహ్మణులను వేదాలను యజ్ఞాలను సృష్టించాడయ్యా అంటున్నారు స్వామి ఈ శ్లోకంలో. ఇక్కడ ముగ్గురు చెప్పబడ్డారు, బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు. ఎవరు సృష్టించారు ఇవి? బ్రహ్మదేవుడు. దేని సహాయంతో? ఓం తత్సత్ అనేటువంటి మంత్ర సహాయంతో. ఎలా ఈ మూడు వివరం ఏంటి? బ్రహ్మణాద్యా కర్తారః, బ్రాహ్మణాద్యా కర్తారః అంటే పరబ్రహ్మాన్ని అనుభవించే వ్యక్తి బ్రాహ్మడు. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే కులతః జన్మతః పుట్టుకతో బ్రాహ్మణత్వం అని కాదు. పరబ్రహ్మాన్ని ఎవరైతే అనుభవిస్తుంటారో, ఆ బ్రహ్మ భావనలో ఎవరైతే నిరంతరం శీలిస్తూ ఉంటారో, తాదాత్మ్యం చెంది ఉంటారో వారు బ్రాహ్మణులు అన్నమాట. కాబట్టి పరబ్రహ్మాన్ని అనుభవించేటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు. బ్రహ్మణాద్యా కర్తారః. ఓకేనా? తర్వాత వేద కరణాని అంటే పరబ్రహ్మ విషయాన్ని వివరించేది వేదము. వేదా కరణాని, పరబ్రహ్మను వివరించేది వేదము. ఇక మూడవది ఏంటి? యజ్ఞ కర్మాణి అంటే పరబ్రహ్మను ప్రాప్తించుకునేటువంటి సాధనము యజ్ఞము మూడవది. ఇప్పుడు పరబ్రహ్మాన్ని అనుభవించే వ్యక్తి బ్రాహ్మణుడు, పరబ్రహ్మ విషయాన్ని వివరించేది వేదము, పరబ్రహ్మమును ప్రాప్తించుకునేటువంటి సాధన వచ్చి యజ్ఞం అన్నమాట. ఈ మూడు బ్రహ్మణాద్యా కర్తారః వేదా కరణాని యజ్ఞ కర్మాణి అన్నదానికి అర్థాలు ఇవి. ఇప్పుడు ఈ ఓం తత్సత్కు అనేటువంటి మంత్రానికి వినోబా భావే గారు ఒక పేరు పెట్టారు, సమర్పణ మంత్రము అనేటువంటి నామకరణం చేశారు వినోబా భావే గారు. ఎలా సమర్పణ భావము అంటే ఆయనకి దాని వివరణ కూడా ఎలాగా? స్వామి, బండి ఎద్దులు నీవే, బండి నీవే, ఎద్దులు నీవే, నేను కేవలం బండి తోలేవాడిని మాత్రమే. అంటే ఏంటి? నేను కేవలం నిమిత్త మాత్రున్నయ్యా. తదీయం వస్తు గోవింద తుభ్యేన సమర్పయే అన్నట్టుగా, బెల్లం గణపతికి బెల్లాన్నే నైవేద్యం పెట్టినట్టు, సముద్రునికి ఆ సముద్ర జలాన్నే అర్ఘ్య ప్రదానం చేసినట్లు, నేను ఒక పనిముట్టు మాత్రంగా ఉండి నీది నీకే సమర్పిస్తున్నానయ్యా. సర్వము నీదే, త్వమేవ సర్వం మమదేవదేవ అనే సమర్పణ భావాన్ని సూచించే మంత్రము అని వినోబా భావే ఈ మంత్రాన్ని గురించి అభిప్రాయపడతారనమాట. ఇది సత్తును బంగారం చేసేటువంటి సత్తును బంగారం చేసేటువంటి ప్రక్రియ అనమాట ఇది. ఈ మంత్ర భావనతో ఆచరించినప్పుడు కర్మకు, ఏ కర్మైనా సరే అది పరిపక్వత, సఫలత సిద్ధిస్తుంది. అది యజ్ఞమైనా, అది దానమైనా, అది తపస్సైనా సరే ఈ మంత్ర భావనతో ఆచరించినప్పుడు ఆ యొక్క యజ్ఞమైనా, ఆ దానమైనా, ఆ తపస్సైనా సరే దానికి సంపన్నత సిద్ధించి అది ఫలితం కలగజేస్తుంది అన్నది ఇక్కడ మనకు స్వామి చెప్పేటువంటి విషయం అన్నమాట. ప్రపంచంలో మానవుడు చేసేటువంటి ప్రయత్నానికి పూర్ణత్వం సిద్ధించాలంటే భగవంతుని సహాయం ఖచ్చితంగా ఆవశ్యకమై ఉంటుంది. పురుష ప్రయత్నం ఉండి పరమాత్మ యొక్క సహాయం లేకుంటే ఆ కార్యంలో సిద్ధి ఉండనే ఉండదు. అంటే అది సఫలం కానే కాదు, సక్సెస్ అనేది మనము దాన్ని చూడలేము. కాబట్టి కార్యసిద్ధిని అపేక్షించేటువంటి వాళ్ళు పరమేశ్వర సహాయపూర్వకంగానే కార్యాన్ని చెయ్యాలి. అప్పుడే ఆ పురుషార్థాలని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పనైనా సరే, ఎందులోనైనా ఏ కర్మ, అది యజ్ఞము, దానము, తపస్సు కానీ లౌకిక కర్మలు ఏవైనా సరే, వాటిల్లో మనకు కనుక సక్సెస్ కావాలి, విజయం కావాలి అని కనుక మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే పరమేశ్వరుని యొక్క సహాయం ఖచ్చితంగా మనం ఆశించాలి. పరమేశ్వర సహాయం ఉన్నప్పుడు మాత్రమే అది సఫలమయ్యి విజయవంతం కాగలదని స్వామి మనకి ఇక్కడ చెప్తున్నారు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో నీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.